భారత జట్టుకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ధోని జెర్సీ నెంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్ ఎవరు 7 నెంబర్ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ గౌరవం ధోనికి మాత్రమే దక్కింది. సచిన్ రిటైర్మెంట్ తర్వాత జెర్సీ నెంబర్ 10 రిటైర్ అవుతున్నట్లు గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు జెర్సీ 7కు ఈ గౌరవం దక్కింది. ధోని ఈ పేరుకు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేక స్థానం ఉందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్స్లో మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికి T20 వరల్డ్ కప్ గెలిచిన ధోని ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ సాధించాడు. ఇలా వరుసగా 3 ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్గా ధోని రికార్డులకెక్కాడు. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు కేవలం ఐపీఎల్కే పరిమితమయ్యాడు. ధోని గౌరవార్థం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కొంతమందిలో మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్గా రికార్డ్, ఐపీఎల్లోనూ తిరుగులేని నాయకుడిగా ఘనత, కోట్ల రూపాయల ఆస్తులు, అంతకు మించి కోట్లాది మంది అభిమానులు. ఇన్ని సంపాదించుకున్న సింప్లిసిటీకి చిరునామాగా నిలుస్తున్నాడు ఎంఎస్ ధోని. తన ఊరికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్తో గడిపే క్షణాల్లోనూ అది పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లకు మొత్తం 60 జెర్సీ నెంబర్స్ను కేటాయించినట్లు బీసీసీఐ గతంలో వెల్లడించింది. అయితే ఎవరైనా ఓ ఆటగాడు ఏడాది పాటు జట్టుకు దూరమైనప్పటికీ ఆ జెర్సీని కొత్త ప్లేయర్కు కేటాయించరు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎంచుకోవడానికి ఇంకా 30 జెర్సీ నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని బీసీసీఐ అధికారులు తెలిపారు.